ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలు వేసి టారిఫ్ కొరడా జులిపించిన ట్రంప్ సేన హఠాత్తుగా సుంకాల మాటెత్తకుండా సైన్యంతో దండెత్తపోతుందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఖతార్లోని అమెరికా సైనిక స్థావరం నుంచి పెద్ద సంఖ్యలో బలగాలు ఇరాన్ దిశగా కదులుతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తమ బలగాలపై ఇరాన్ దాడి చేయొచ్చనే ముందస్తు అంచనాతోనే తమ సైన్యాన్ని స్థావరం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని, దాడి ఉద్దేశం తమకు లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపితే కన్నెర చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ ఏకంగా తమ స్థావరం మీదనే ఇరాన్ దాడులకు దుస్సాహసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ఇరాన్ కంటే ముందే దాడులతో విరుచుకుపడతామని అంతర్జాతీయ యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇరాన్లో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. తొలుత వందల్లో కనిపించిన మరణాలు ఇప్పుడు వేలల్లో తేలుతున్నాయి. అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం పరిపాలనా బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మొదలైన ఆందోళనల్లో పోలీసులతో ఘర్షణల్లో ఇప్పటిదాకా 2571 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 2403 మంది ఉద్యమకారులు కాగా 147 మంది పోలీసులు ఉన్నారు. దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికాకు ధీటుగా బదులిస్తామని ఖమేనీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖమేనీ సలహాదారు అలీ షమానీ ప్రకటించారు. గతంలో ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేస్తామని ప్రగల్భాలు పలికే ట్రంప్ అల్ ఉదయిద్ స్థావరంపై క్షిపణులతో దాడి చేసి వినాశనం సృష్టించిన విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు అని ప్రశ్నించారు. ఆనాటి దాడి సంకల్పం సామర్థ్యాలకు బలమైన నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.